పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మున్నూరు కాపు పటేల్ సంఘం మండల ఎన్నికలను నిర్వహించారు. మండలంలోని 20 గ్రామాలకు మున్నూరు కాపు పటేల్ సంఘ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులతో పాటు కమిటీలను ఎన్నుకున్నారు. 20 గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులతో కలిసి ధర్మారం మండల అధ్యక్షుడి మల్లాపూర్ గ్రామానికి చెందిన గంధం మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కటికెనపల్లి చెందిన ఆసవేని రాజ్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు పటేల్ సంఘం మండల అధ్యక్షుడు గంధం మల్లయ్య, సంఘ సలహాదారు కొత్త నరసింహులు మీడియాతో మాట్లాడారు. మేము ప్రతి విలేజ్లో వెళ్ళి ఏ విలేజ్కి ఏ సమస్య ఉన్నా, మండల్ సమస్యలు ఉన్నా నన్ను ఈ ఎన్నిక చేసినందుకు ఇలా మండల భవనం కావచ్చు, విలేజ్లలో ఏమన్నా భవనం ఉంటే కావచ్చు, మా ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఏం సమస్య వచ్చినా, ఏ విలేజ్లో సమస్య వచ్చినా, మా మున్నూరు బిడ్డలకి ఏ సమస్య వచ్చినా కానీ నాతో అయ్యే పనులు చేసుకుంటూ తీర్స్తానని మా కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా మీరందరూ మా నెత్తిలో బరువు పెట్టిన దాన్ని తీర్చిదిద్దుతానని, మీ అందరి కృషి మేరకు పనిచేస్తానని మీ అందరికీ ఒక్కసారి నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సభ్యత్వం ఉన్న ప్రతి మున్నూరు కాపు సభ్యుడు ఇవాళ వచ్చి ఈ మండల మున్నూరు కాపు సంఘ అధ్యక్షునిగా గంధం మల్లన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. జనరల్ సెక్రటరీగా రాజ్ కుమార్ గారిని, కటికెనపల్లి గారిని ఎన్నుకోవడం జరిగింది. మొత్తం 22 మందితోటి కార్యవర్గం ఎన్నుకున్న కార్యవర్గం అందరూ మున్నూరు కాపుల ఐక్యతకు, వాళ్ళ డెవలప్మెంట్కు సహకరిస్తారని కోరుకుంటున్నాను. రానున్న రోజులలో కూడా మున్నూరు కాపు రైతులకు కానీ, మున్నూరు కాపు ప్రతి బిడ్డకు ఎలాంటి సమస్య రాకుండా వచ్చిన కానీ మేము అందరం అందుబాటులో ఉండి దాన్ని అధ్యక్షునికి సహకరించుకుంటూ వాళ్ళకున్న సమస్యను తీర్స్తామని ఈ సందర్భంగా